ఎవరో వాళ్ళ నుంచి నాకేమీ కాల్ చేయలేదండి. కాకపోతే ఏమిటంటే నా సైట్‌ని ఆక్రమించుకొని బాత్రూమ్‌లు కట్టారు. బట్ అది నీ సైట్ అని గ్యారంటీ ఏంటని అడిగారండి. మరి ఆయన కడుతున్నయన్నీ ఆయన సైట్‌లని గ్యారంటీ ఏంటండి? ఓకే. నేను కొనుక్కున్నాను. ఆయన కొనుక్కున్నారు. మరి నా సైట్ అని నా దానిలో ఇలాగ బాత్రూమ్‌లు కట్టేసారండి అనంటే, నేను ఎల్ఆర్ఎస్ కట్టినప్పుడు నాకేమో చుట్టూ ఇదిచ్చారు, రాళ్ళు పాతారు. ఇదిగో అమ్మ మీ అద్దులివి, ఈ రోడ్డుకి మీరు ఇంతలో ఉంది. ఇది ఇదని నాకు రాళ్ళు పాతారు. మేము రోజు ఎళ్లి చూసుకుంటుంటాము. మన సైట్ ఇలా ఉంది. అయితే రేపైతే ఇలాగా, లేకపోతే ఒక ఆఫ్టర్ 3 ఇయర్స్ అయితే ఇలాగ అనేది మేము ఊహల్లో ఉండి తిరుగుతూ ఉంటాము. ఇది ఆ బాత్రూమ్ తీసేయమంటే ఆవిడ గ్యారంటీ ఏమైనా ఉందా అని అడిగారండి. అదొక్కటే ఆర్గ్యూ. కోర్టులో వేసామన్నమాట. ఆయన తీయట్లేదండి, అది తీపించవలసిందిగా కోరుతున్నాను. ఇగో నా పేపర్స్ అన్నండి, ప్రూఫ్స్ అన్ని ఇవ్వండి అని ఇచ్చినప్పటికీ అనుకోకుండా ఏదైతే వాష్రూమ్లు అయ్యి కట్టారో అదంతా వాళ్ళకి కాంట్రాక్ట్ అయిపోయినట్టుంది. ఆయనంతలో ఆయన తీసేశాడండి. కోర్టు తీర్పు ఇంక ఇవ్వకముందే తీసేశారు. ఈ రోజు నా సైట్కి వెళ్ళేటందుకు మొత్తం అందరి సైట్ని ప్లే గ్రౌండ్ చేసేసారండి. ఒక క్రికెట్ గ్రౌండ్ ఎలా ఉంటుందో ప్లే గ్రౌండ్, రోడ్లు కానీ ఏమీ లేవండి. ఆయన కోసం ఆయన ఒక రోడ్ను నిర్మించుకున్నాడు, ఆయన కోసం అన్నమాట. ఇంకా ఎవ్వరికి వెళ్ళటందుకు లోపల యాక్సెస్ లేకుండా చుట్టూ బోర్డులు పెట్టేసి, ఇది సంధ్యా కన్వెన్షన్ అంటే శ్రీధర్ రావుదే ఇది. ఇందులో రమ్య లేదు, అప్పన్న లేడు, అప్పారావు లేడు, లేకపోతే చంద్రశేఖర్ లేరు, ఎవ్వరు లేరండి. ఇంకా ఓన్లీ శ్రీధర్ రావుది మాత్రమే అని క్రియేట్ చేయడానికి చుట్టూ బోర్డులు పెట్టేసి, ఇది ఇంత నడి రోడ్డు మీద ఏది మర్డర్ చేస్తుంటే ఎలాగుంటుందో అలాగ ఉందండి. ఎందుకంటే రమ్య గారు, మీరు కొన్నప్పుడు నిజంగా అది చాలా తక్కువ కాస్ట్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు గచ్చిబౌలి మాదాపూర్ ఏరియా అనేది మోస్ట్ డెవలప్డ్ ప్లేస్. అది ఆల్మోస్ట్ ఆల్ ఊహించని రేట్లు అక్కడ వచ్చాయి. అంటే అప్పుడు పాపము వీళ్ళని బెదిరించి ఈయనకున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే చుట్టూ నాయే ఉన్నాయన్నట్టు మౌత్ పబ్లిసిటీ చేసుకోవడం కావచ్చు. నిజంగా అప్పుడు అమ్ముకున్న వాళ్ళు అది మీలాగే ఇంతే ధైర్యంగా కంటిన్యూ అయింటుంటే వాళ్ళు ఇప్పుడు ఎన్ని కోట్లకు పడగలెత్తేవాళ్ళండి? ఎత్తేవాళ్ళండి. బట్ ఓకే, వాళ్ళ అవసరాన్ని బట్టి అది ఆయన రిక్వెస్ట్ చేస్తే అమ్మేశారా, బలవంతం చేస్తే అమ్మేశారా, పక్కింటి వైపు కూడా చూడని మనిషినండి నేనైతే, రియల్లీ చెప్తానండి. కానీ డేర్ మీద దీన్ని ఇక్కడతో ఆపేసే ప్రసక్తే లేదండి. ఇక్కడతో ఇది ఎంత దూరమైనా తీసుకెళ్ళేందుకు రెడీ అండి. ఇక్కడతో రంగనాథన్ గారు ఆగరు, లేకపోతే మన సీఎం గారు కూడా ఆగరండి. ఎందుకంటే ఇలాంటి అన్యాయాలు లేదంటే నేను చూసిన ఇప్పుడు దీనిలో ఇమ్మీడియట్లీ రియాక్షన్ అంటే చాలా పర్ఫెక్ట్ గా అండి.